ఎర్రచందనాన్ని ఎవరు కొంటారు? అసలు ఆల్రెడీ గవర్నమెంట్ దగ్గర ఉన్న ఎర్రచందనానికే డిమాండ్ లేదు. ఇవన్నీ చాలామంది అంటున్నారా? నమ్మకండి. ఎర్రచందనంతో నవ్యసాయి ప్రాజెక్ట్స్లో ఏం జరుగుతుందో చూద్దాం రండి. నవ్యసాయి ప్రాజెక్ట్స్ ఎగ్జిమ్ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ ఇండస్ట్రీ. ఇదంతా మా నవ్యసాయి ప్రాజెక్ట్స్ గోడౌన్. ఇది వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. ఏదైతే నవ్యసాయి ప్రాజెక్ట్స్ ముందు నుంచి మీకు చెప్తుందో, నవ్యసాయి ప్రాజెక్ట్స్ చెప్పింది చేస్తుంది. ఎర్రచందనం రైట్ ఫ్రమ్ సీడ్ నుంచి సేల్ దాకా మాదే బాధ్యత అని చెప్పాము. ఈరోజు చేసి చూపిస్తున్నాం. ఎందుకంటే ఏదైతే ఈ ల్యాండ్ 1.5 ఎకర్ ల్యాండ్, ఇది 12,000 SFT గోడౌన్, 10,000 SFT మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. మన చౌటుప్పల్ పక్కన పంతంగి టోల్ ప్లాజా నియర్ బై. అన్ని నామ్స్కి సెట్ అయ్యేలాగా లైసెన్స్ రావడానికి తగిన ల్యాండ్ 1.5 ఎకర్లో మన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ చేయబోతున్నాము. ఇప్పుడు ప్రస్తుతానికి మనం గోడౌన్ దగ్గర ఎంటర్ అవ్వబోతున్నాము. ఈ గోడౌన్ విస్తీర్ణం వచ్చేసి మనకు 12,000 SFT. మనం ఆల్రెడీ ఎర్రచందనం చెట్లు కొనడం జరిగింది. మీకు ఆల్రెడీ తెలుసు, నవ్యసాయి ప్రాజెక్ట్స్కి రెడ్ శాండల్వుడ్ పర్చేసింగ్ లైసెన్స్ కూడా ఉంది. ఆ లైసెన్స్తో విత్ ఆల్ గవర్నమెంట్ అప్రూవల్స్, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అన్ని అప్రూవల్స్ తీసుకొని రైతుల దగ్గర మనము 83 చెట్లు కొన్నాం. ఆ రైతు ఉన్న భూమి 7 ఎకరాలు. 7 ఎకరాల భూమిలో కేవలం ఆయన గవర్నమెంట్ ఇచ్చిన చెట్లు నాటుకొని ఆ భూమి కన్నా 20-30 రెట్లు ఆదాయం పొందాడు ఎర్రచందనం చెట్ల మీద. ఎవరు చెప్పారండి ఎర్రచందనం డిమాండ్ లేదని? 2015లో ఏపీ గవర్నమెంట్ నిర్వహించిన ఆక్షన్లో ఎన్ని కంపెనీలు వచ్చాయి? ప్రపంచవ్యాప్తంగా 40 కంపెనీలు వచ్చాయి. మన దగ్గర లక్షల్లో కొని ప్రపంచవ్యాప్తంగా ఏం చేస్తున్నారు ఎర్రచందనంతో? కోట్లలో వ్యాపారం జరుగుతుంది. అది తెలుసుకోండి. అందుకే మీరు నవ్యసాయి ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్ చేయాలి. ఇప్పుడు మనం ఉన్న ప్రాంతం వచ్చేసి ఇది గోడౌను. మొత్తం మనం కొన్న ఎర్రచందనం మొక్కలన్నీ డ్రెస్సింగ్ చేసుకొని అక్కడ ఎంత టన్నేజ్ ఉందో దానికి ఒక మార్కింగ్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని యాజ్ టీజ్గా తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేయడం జరుగుతుంది. దగ్గర 300 టన్నుల కెపాసిటీ స్టోరేజ్ ఉన్న గోడౌన్ ఇది. ఎర్రచందనంతో ఉత్పత్తులు తయారు చేయడం నవ్యసాయి ప్రాజెక్ట్స్తో ఒక్కటే సాధ్యం. మేము కేవలం పెంచడం కాదు, ఎర్రచందనంతో ఉత్పత్తులు తయారు చేయబోతున్నాము. ఆ ఉత్పత్తులు ఏంటి? ఎర్రచందనంతో వరల్డ్స్ ఫస్ట్ టీ పౌడర్ తయారు చేసాం. ఆ టీ పౌడర్స్తో మనకు ఎక్స్టర్నల్గా మన బ్యూటీని పెంచుతూ